తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన ఒక అట్టర్ ఫ్లాప్. 3 రోజుల పర్యటన ఎక్కడన్నా అసలు ప్రభావం చూపగలిగిందా? దీన్ని బట్టి అర్థమవుతుంది బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో అవకాశము లేదు, అవసరము లేదు. మూడు రోజుల పర్యటన చేశారు. ఏం మాట్లాడినారు? కాంగ్రెస్ ముక్త తెలంగాణ. అసలు ముబీన్కి తెలంగాణ మీద ఏదైనా అవగాహన ఉందా? అసలు తెలంగాణ ప్రజానైక్యం మీద, తెలంగాణ భౌగోళిక పరిస్థితి మీద, తెలంగాణ సాంఘిక పరిస్థితుల మీద, తెలంగాణ కుల సమీకరణల మీద, 1969 తెలంగాణ ఉద్యమం మీద, మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమం మీద అసలు ఏదైనా అవగాహన ఉందా? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఆవిర్భావము. అది నవీన్ గారు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. 12.5 సంవత్సరాలుగా మీరు చేసిన అరాచక పాలన పట్ల ఇలా దేశ ప్రజలు కోరుకుంటుంది బీజేపీ ముక్త్ భారత్. ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు బీజేపీని పారదోలన, బీజేపీ ముక్త్ భారత్ రావాలి అని కోరుకుంటున్న సందర్భం వల్ల 70 ఏళ్ల కళ తెలంగాణ రాష్ట్రం సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు కనుక తలచుకోకుంటే ఇంకెన్ని వందల సంవత్సరాలైనా తెలంగాణ వచ్చేది కాదు. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, యూపీఏ మిత్రపక్షాల మద్దతుతో, మీరా కుమార్ స్పీకర్గా, తెలంగాణ ఎంపీలు చేసిన పోరాటం, తెలంగాణలో కుల సంఘాలు, యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఇవాళ వారు తెలంగాణ గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. నవీన్ ముబీన్ గారు అర్థం చేసుకోవాల్సింది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మినహా ఇంకే ఇతర పార్టీకి అవకాశం లేదు. కారణం ఇవాళ కోరుకున్న విధంగా తెలంగాణ ఇవ్వడమే కాకుండా ఈ 2.5 సంవత్సరాలుగా మేమిస్తున్నటువంటి సంక్షేమము, మేమిస్తున్న అభివృద్ధి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది. సన్నబియ్య కార్యక్రమం అనేది ఒక విప్లవాత్మక కార్యక్రమం. ఇందిరమ్మ ఇల్లు, ప్రతి పేదవాడికి ఇల్లు జీవిత కళ. అలాంటి జీవిత కళని సాకారం చేస్తూ ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ. అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తూ ఉన్నాం. 200 లోపు యూనిట్ లోపు కాల్చుకుంటూ ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నాం. 23,000 కోట్ల రుణమాఫీ చేశాం. రైతు భరోసా ఇస్తాం. నిన్ననే మరొక 6,000, 12,000 పెంచుతూ 6,000 రైతు భరోసా కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి గారు విడుదల చేశారు. తెలంగాణ సామాన్య ప్రజల్లో గుండెల్లో భద్రంగా కాంగ్రెస్ పార్టీ దాచుకొని ఉన్నారు. ఇవాళ మీరేం చేశారు? 12 సంవత్సరాలుగా వికసిత్ భారత్, వికసిత్ భారత్ ప్రచారం చేసుకుంటారు. వికసిత్ భారత్ తెలంగాణ లేదా? ఎందుకంత వివక్ష? భారతదేశ భూభాగంలో తెలంగాణ లేదా? ఏమిచ్చినారు తెలంగాణకి? జాతీయ అధ్యక్షుడు జవాబు చెప్పాలి. 12 సంవత్సరాలుగా మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏవి పూర్తయినాయి? ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు? సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలను మోసం చేయలేదా? 15 లక్షల ఖాతాలో వేస్తామని మోసం చేయలేదా? Subscribe us and press the bell icon for more interesting updates.